नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। विश्व कल्याण हेतु संतोषी माता ज्ञान मंदिर में 1000 तांबे के कलशों से देवी का अभिषेक। मंदिर विकास समिति सदस्य पूर्णा ने बताया कि इसका आयोजन पुजारी पूर्णा ने बताया कि प्रत्येक भक्त को संतोषी माता अम्मावरू का व्यक्तिगत रूप से अभिषेक करने की अनुमति दी गई है। माघ शुद्ध पूर्णिमा के उपलक्ष्य में वारंगल के हंटर रोड स्थित द्वारा राज्य लक्ष्मी के संतोषी माता ज्ञान मंदिर में सहस्त्र कल अभिषेक किया गया। इस कार्यक्रम में श्रद्धालुओं ने 1000 तांबे के कलशों से जल से अभिषेक किया। प्रतिदिन पुजारी मंदिर के गर्भगृह में जाते हैं और अभिषेक करते हैं, लेकिन आज माघ शुद्ध पूर्णिमा के अवसर पर भक्तों ने संतोषी माता अम्मावरू का अभिषेक किया। पुजारी पूर्णा ने बताया कि वे मंदिर में श्रद्धालुओं को प्रतिदिन अन्न प्रसाद वितरण कर रहे हैं। మాఘ శుద్ధ పౌర్ణమి అండర్ రోడ్లో శ్రీ సంతోషి మాత జ్ఞాన మందిరం నుండి ఈరోజు వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీమతి దారా రాజలక్ష్మి అమ్మగారు ఏర్పాటు చేసినటువంటి సహస్ర కలశాభిషేకం అంటే 1000 రాగి చెంబులతో అమ్మవారికి ప్రతి ఒక్క భక్తులచే గర్భగుడిలోకి వెళ్ళి ప్రతి ఒక్క భక్తులు ఆ యొక్క చెంబులతో అమ్మవారికి అభిషేకం చేసే అవకాశం ఈరోజు ఉదయం 5 గంటల నుండి ఆ చెంబులో నీళ్లు పోయడం, అందులో పూలు అన్నీ వేయడం, తమలపాకులు, ఇప్పుడు పూజా కార్యక్రమం దగ్గర పడ్డది. మరి ఒక 10-15 నిమిషాలు అభిషేక కార్యక్రమం కూడా మొదలవుతుంది. అలాగే ఈ పూజ చేసే ప్రతి ఒక్క అభిషేకం చేసే ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారి చీరే గాజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మహా అన్న ప్రసాదం వితరణ కూడా ఉంది 12:30కి. వచ్చిన భక్తులందరికీ కూడా అంటే సంతోషి మాత అంటే పులుపు పనిచేయదు కాబట్టి ఎవరు కూడా తినకుండా వస్తారు. ఏం తినకుండా వచ్చిన వాళ్ళే గర్భగుడిలో వెళ్ళి అభిషేకం చేసే అవకాశం కూడా వాళ్ళకి కూడా మనం అన్న ప్రసాదంగా అన్నదానం పెట్టడం జరుగుతుంది. వాళ్ళ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క దీవెన పొంది అమ్మవారి ప్రతి ఒక్క భక్తులకి ఇది ఒక సువర్ణ అవకాశం ఏంటంటే సంవత్సరానికి ఒకటే రోజు. ఇప్పుడు మామూలుగా మేము ప్రతిరోజు వెళ్తాం, అభిషేకం చేస్తాం, కానీ ప్రతి ఒక్క భక్తులు కూడా గర్భాలలోకి వెళ్ళడం అనేది చాలా అదృష్టంగా భావించాలి. అది ఈరోజు ఒక్క రోజు కావున భక్తులందరూ కూడా వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఈ అభిషేకం చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను.